ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితేనండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీ జ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటేనండి మన ప్రభువుని గురించి ప్రభు ఎంత గొప్పవారో మరి గెరాసేనుల దేశమునకు మార్కు సువార్త 5వ అధ్యాయము మరి ప్రభు వచ్చారు. దోణి దిగగానే మరి దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయనకు ఎదురుగా ఉరికొచ్చి సమాధులలో సంకెళ్లతో కూడా ఎవరు ఆ దయ్యాన్ని కట్టలేకపోతున్నారు. ఇనుప సంకెళ్లతో కూడా కట్టలేకపోతున్నారు. అయినా మరి వాడు అందరిని ఎదిరిస్తున్నాడు, రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు, సంకెళ్లతో బంధించినప్పటికీ సమాధుల్లో ఉండి కేకలేస్తున్నాడు. ఈ సైతాను పట్టినటువంటి వాళ్ళు నిజంగా ఈ విధమైన చేష్టాలే చేస్తుంటారు. ఎవరి మాట వినరు, ఎంత చెప్పినా వినరు, సైతాను వేషాలు వేస్తుంటారు. సమాధుల్లో కూడా మరి సైతానులు నివసిస్తూ ఉంటాయండి. అయితే దూరం నుండి పరిగెత్తుకొని వచ్చాడు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే సర్వోన్నతుడు నమస్కారం చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, చూడండి, మనమైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా ప్రియ తండ్రి, నా ప్రియ పరలోకపు రాజు అని మనం అనడం లేదు. కానీ ఈ దయ్యం పట్టిన వాడు నమస్కారం చేశాడు. మొదట సైతాను ఏమంటున్నాడు? సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు. పరుగెత్తుకొని వచ్చాడు. మళ్ళీ మనం కూడా మందిరానికి పరుగెత్తుకొని పోవడం లేదు, ప్రార్థన చేయడానికి పరుగెత్తుకొని పోయి ఆశ కలిగి ఉండట్లేదు. వీడైతే పరుగెత్తుకొని వచ్చి నాతో నీకేం పని, నన్ను బాధ పెట్టబాకు, నన్ను ఎల్లగొట్టబాకు అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు, ఏంటి నీ పేరేంటనంటే, మేము చాలామందిమి అనేకులం ఉన్నాము అని మిగుల బతిమాలుకుని, నన్ను ఎల్లగొట్టొద్దు, సైతాన్ చూడండి నన్ను ఎల్లగొట్టొద్దు అని ఆయన్ని బతిమాలుకుంది. అప్పుడు ఏమంటాడు ఆయన, మళ్ళీ ఏమంటాడంటే, సరే ఏం చేయమంటావు అని అంటే, నన్ను అక్కడ పందులున్నాయి, పందుల్లోకి పంపించు, పందుల్లోకి పోతాను, నన్ను మాత్రం బయటికి వెళ్ళగొట్టబాకంటే ప్రభు ఆ పందుల మందులోకి పోవటానికి ఆజ్ఞాపించితే ఆ పందులు ఊపిరాడక 200 పందులు అక్కడ చచ్చిపోతాయి. అప్పుడు చచ్చిపోయిన తర్వాత ఆ సైతాన్ వెళ్ళిపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో పాదాల దగ్గర స్వస్థుడయ్యి కూర్చున్నాడు. అందరూ అది చూసి, ఇంత గొప్ప దేవుడు అని చూసి అందరూ భయపడి ప్రభువుని అంటున్నారు, అయ్యా నీకెంత గొప్ప శక్తి ఉంది, మా దగ్గర నుండి వెళ్ళిపో అని బ్రతిలాడుతున్నారు. అప్పుడు ప్రభు కనికరపడి వారికి ఇదంతా తెలియచెప్పి చేసినవన్నీ కూడా మరి తెలియజెప్పినందువలన అందరూ కూడా విభ్రాంతి నుండి మరి ప్రభువుని వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్.